వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ 2024 మార్చి 18 నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. లాస్ట్ వీడియోలో మీకు సోషల్ స్టడీస్లో ఏ విధంగా పాస్ అవ్వాలో ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేశాను. అక్కడ చెప్పిన విషయం ఏంటంటే 35 to 40 మార్క్స్ తెచ్చుకోవాలి అంటే ఎలా చదవాలి అనేది చెప్పాను. అది 100% వర్క్ అవుతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. పక్కాగా ఆ ప్రాసెస్ ఏదైతే మీరు గనక ఇంప్లిమెంట్ చేయగలిగినట్లయితే పాస్ అయిపోతారు. అయితే తర్వాత 70 to 75% మార్క్స్ తెచ్చుకోవాలి అంటే ప్లస్ 95+ మార్క్స్ తెచ్చుకోవాలంటే ఎలాగా అనేటటువంటి ఈ రెండు విషయాల గురించి మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. అంతకన్నా ముందు మీరు గనక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. ఇక ఫస్ట్ వీడియో ఎవరైతే చూడలేదో దాని యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అది కూడా చూడండి. ఆ వీడియోలో మినిమం మార్క్స్ ఎలా తెచ్చుకోవాలో ఈజీగా అంటే జస్ట్ ఒక 10 క్వశ్చన్స్ చదివితే 100% ఖచ్చితంగా 10th క్లాస్ సోషల్ పాస్ అయిపోతారు. అది ఎలాగా అనేది ఆ వీడియోలో తెలియజేశాను, ఒక్కసారి ఆ వీడియో చూడండి. దెన్ ఈ వీడియోలో చూసినట్లయితే మనం ఫస్ట్ 70 to 75 మార్క్స్ ఈ రేంజ్ ఆఫ్ మార్క్స్ ఎలా తెచ్చుకోవచ్చు అనేది చూద్దాం. ఇది అర్థం అవ్వాలంటే ఫస్ట్ మనకి సిలబస్ గురించి తెలియాలి. మొత్తం 22 లెసన్స్ అయితే ఉన్నాయి. ఈ 22 లెసన్స్ పక్కన పెట్టినట్లయితే ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే 8 మార్క్స్ మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్లో మీరు ఎక్స్పర్ట్ అవ్వాలి. ఈ మ్యాప్లో కనుక ఇండియా ప్లస్ వరల్డ్ ఈ రెండు మ్యాప్లో మీరు ఒక 20 to 30 లొకేషన్స్ పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయగలిగినట్లయితే మీకు 8 out of 8 మార్క్స్ మ్యాప్లో వస్తాయి. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో కనీసం ఒక 25 లొకేషన్స్ మీరు పర్ఫెక్ట్ అవ్వాలి. సో ఆ 25 లొకేషన్స్ పర్ఫెక్ట్ అవ్వడానికి మీకు మ్యాక్సిమంగా 1 hour టైం అనేది పడుతుంది. అంటే మీరు గనక 1 hour గనక స్పెండ్ చేసినట్లయితే మీకు 8 మార్క్స్ వచ్చేస్తాయి. ఇక దీంతో పాటుగా ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ అనేవి మీరు గ్రిప్ తెచ్చుకోవాలి. ఆ తర్వాత మొత్తం సిలబస్ చదవలసిన అవసరం లేదు. సిలబస్లో ఒక 13 లెసన్స్ కనుక మీరు పర్ఫెక్ట్ అయినట్లయితే ఖచ్చితంగా మీకు 70 to 75% మార్క్స్ వస్తాయి. అయితే ఇక్కడ మీరు చదివినంత మాత్రాన సరిపోదు, ప్రజెంటేషన్ కూడా కరెక్ట్గా ఉండాలి. ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ని అర్థం చేసుకునే క్యాపబిలిటీ అనేది మీకు ఉండాలి. చదవటం ఒక ఎత్తు, ఎగ్జామ్ రాయడం దానికన్నా పెద్ద ఎత్తు. కాబట్టి మీరు చదివారు, ఓకే, వెల్ అండ్ గుడ్, కానీ చదివింది పేపర్ మీద ప్రజెంట్ చేయడం అనేది చాలా ముఖ్యం. దానికి మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా మీరు ఫస్ట్గా మీకు ఒక స్కిల్ అనేది ఉండాలి. ఆ స్కిల్ ఏంటంటే క్వశ్చన్ని అర్థం చేసుకునేటటువంటి క్యాపబిలిటీ అనేది ఉండాలి. అది తెలుగు అయినా, మ్యాథ్స్ అయినా, సోషల్ అయినా క్వశ్చన్ని అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ని అర్థం చేసుకొని దాన్ని ఆన్సర్ని ఎలా రాయాలి అని మైండ్లో ఒక రఫ్ ఆన్సర్ని ఫ్రేమ్ చేసుకొని ఆన్సర్ రాయడం మొదలు పెట్టాలి. ఈ లాజిక్ కనుక మీరు ఏ సబ్జెక్ట్లో అయినా ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఇక ఇక్కడ 75 మార్క్స్ తెచ్చుకోవాలంటే 13 లెసన్స్ మ్యాక్సిమంగా, లేకపోతే 14 లెసన్స్. ఈ 13 to 14 లెసన్స్లో అన్నీ కాకపోయినా సెలెక్టివ్గా క్వశ్చన్స్ కనుక మీరు చదివినట్లయితే 100% మార్క్స్ వస్తాయి. ఇంకోసారి చెప్తాను ఎలాగంటే ఫస్ట్ 1 to 11 లెసన్స్ సోషల్లో 1 to 11 లెసన్ ప్లస్ 13 and 14 లెసన్స్. ఈ 1 to 11 లెసన్ ప్లస్ 13 and 14 ఈ లెసన్స్ కనుక మీరు సెలెక్టివ్గా అన్ని క్వశ్చన్స్ చదవాల్సిన అవసరం లేదు, సెలెక్టివ్గా కొన్ని క్వశ్చన్స్ చదివితే సరిపోతుంది. దాంతోపాటుగా మ్యాప్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫర్మేషన్ ఈ కనుక మీరు గ్రిప్ తెచ్చుకున్నట్లయితే 100% మీకు 70 to 75 మార్క్స్ అనేవి పక్కాగా వస్తాయి. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనం 95+ మార్క్స్ తెచ్చుకోవడం. చాలామందికి మీకు అంటే స్టూడెంట్స్కి చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, లేకపోతే మీరు ఏదో ఒక పులిహార లేదా ఇంకో విధంగా అనుకుంటారు 95 మార్క్స్ వస్తాయా లేవా అనేది. చాలామందికి గత సంవత్సరం కానీ అంతకుముందు సంవత్సరం కానీ మీరు చూసినట్లయితే చాలామందికి 95+ మార్క్స్ వస్తున్నాయి. 95 ఏంటి, 100 మార్క్స్ కూడా వచ్చాయి. మా స్టూడెంట్స్కి చాలామందికి 100 మార్క్స్ వచ్చాయి. సో 100 మార్క్స్ వస్తాం అనేది ఇప్పుడు పాసిబులే, ఇంపాసిబుల్ అయితే కాదు. 95 మార్క్స్ వస్తాం అనేది చాలా కామన్ అయిపోయింది. సో కాబట్టి ఇప్పుడు మీరు ఈ 95 మార్క్స్ని తెచ్చుకోవాలి అంటే ఏం చేయాలి అంటే
ఫస్ట్ ఇందాక చెప్పిన విధంగా మ్యాప్, సెకండ్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్, ఈ రెండు మీరు అర్థం చేసుకొని గ్రిప్ తెచ్చుకున్న తర్వాత నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే మీరు 22 లెసన్స్ ఉన్నాయి కదా, ఈ 22 లెసన్స్లో వరస్ట్ కండిషన్ 20 లెసన్స్లో మీకు 20 లెసన్స్ మీరు సెలెక్టివ్గా చదివితే సరిపోతుంది. అంటే ప్రతి లెసన్లో అన్ని క్వశ్చన్స్ చదవలసిన అవసరం లేదు. 20 లెసన్స్లో సెలెక్టివ్గా చదివితే సరిపోతుంది. ఈ 20 లెసన్స్ కూడా సెలెక్టివ్గా చదివేటప్పుడు జాగ్రత్తగా క్వశ్చన్ని పిక్ చేసుకొని చదవాలి. ఏ క్వశ్చన్ పడితే ఆ క్వశ్చన్ చదవటం అలా చేసినట్లయితే మీకు టైం వేస్ట్ అవుతుంది తప్ప దానివల్ల యూజ్ ఉండదు. సో కాబట్టి 20 లెసన్స్ సెలెక్టివ్గా చదివినట్లయితే మీకు ఖచ్చితంగా 95 మార్క్స్ వస్తాయి. సో ఈ 22 లెసన్స్లో ఏ లెసన్ వదలాలి, ఏ లెసన్ చదవాలి అని ఆ 2 లెసన్స్ ఏవైతే ఉన్నాయో అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ లెసన్ నుంచి క్వశ్చన్ వస్తుంది, ఈ లెసన్ నుంచి క్వశ్చన్ రాదు అని చెప్పలేం. సో కాబట్టి మీకు బాగా కష్టంగా ఉన్నటువంటి లెసన్ లేక మీకు ఆ లెసన్లో ఉండేటటువంటి క్వశ్చన్స్ మీకు అర్థం కాక చాలా చిరాకు వస్తున్నట్లయితే అలాంటి లెసన్ని వదిలేస్తాం బెటర్, దాని మీద టైం స్పెండ్ చేయడం కన్నా. సో రెండోది మీరు మళ్ళీ చెప్తున్నాను, చదవటం ఒక ఎత్తు. 95 మార్క్స్ తెచ్చుకోవాలంటే కేవలం చదివితే సరిపోదు, చదివింది పేపర్ మీద నీట్గా ప్రజెంట్ చేయాలి, హ్యాండ్ రైటింగ్ బాగుండాలి. ఆన్సర్ ఎలా రాయాలి అనేది నేను ఒక స్పెషల్ వీడియో మీకు ప్రజెంట్ చేస్తాను. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీరు చదవటం అనేది చదివినంత మాత్రాన మార్క్స్ రావు. మెయిన్గా మీరు ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ని ఎలా అర్థం చేసుకుంటారు, దాన్ని ఎలా పేపర్ మీద ప్రజెంట్ చేస్తారు అనే దాని మీద మీ మార్క్స్ అయితే డిపెండ్ అయి ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, 95, 100 మార్క్స్ తెచ్చుకోవటం ఇంపాసిబుల్ కాదు. చాలామంది విద్యార్థులకు మార్క్స్ వస్తున్నాయి, ఇవి ఈజీగా తెచ్చుకోవచ్చు. దీనికోసం మేము ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అనేవి త్వరలో అందిస్తాము. సో ఆ క్వశ్చన్స్కి అయితే చూడండి, ఖచ్చితంగా మేము ఇచ్చేటటువంటి క్వశ్చన్స్ 100% వర్క్ అవుతాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో దానికి సంబంధించి మీకు ఫర్దర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో మాత్రమే కాకుండా మా ఛానల్ నుంచి వచ్చేటటువంటి ప్రతి వీడియోని కూడా మీరు ఆదరిస్తానని అనుకుంటున్నాను. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం.